ఇండియాలో పెట్టుబడుల వేట ముగిసింది. ఇప్పుడు లోకేష్ అడుగులు కడప వైపు పడుతున్నాయి. ఒకవైపు అభివృద్ధి అజెండా, ఇంకొక వైపు రాష్ట్రంలో రాజకీయ వ్యూహం. వేల కోట్ల పెట్టుబడుల ప్రయత్నాలు వెంటనే లోకేష్ రాయలసీమ పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక సాధారణ రాజకీయాల కంటే పెద్ద లెక్కలే ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిని ఆయుధంగా మార్చుకుని రాయలసీమ రాజకీయ సమీకరణాలను మార్చాలి అన్నదే లోకేష్ లక్ష్యమా? ముఖ్యంగా వైసీపీకి బలమైన కడపపై ఫోకస్ పెట్టడం వెనుక అసలు వ్యూహమేంటి? అభివృద్ధి మంత్రంతో రాయలసీమ ప్రజల మనసు గెలుచుకోవడం లోకేష్ కి సాధ్యమవుతుందా? రాయలసీమపై కూటమి వ్యూహాలను వైసీపీ తిప్పికొట్టగలదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తోంది. ఒకవైపు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు, మరోవైపు రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో వరుస పర్యటనలు. ఈ రెండు అంశాలను కలిపి చూస్తే మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న వ్యూహం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని వచ్చిన లోకేష్ అక్కడి పారిశ్రామిక సంస్థలతో సమావేశాలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, బ్యాటరీలు, సెమీకండక్టర్లు, హైటెక్ తయారీ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, భూముల లభ్యత, పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెట్టుబడిదారులకు వివరించారు. కొరియా పర్యటనలో అనేక అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై చర్చలు జరిగాయని తెలిపింది. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని కేవలం పెట్టుబడుల కోణంలో మాత్రమే చూడటం లేదు. అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్తూనే రాష్ట్రంలో రాజకీయంగా బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఒక వ్యూహాత్మక అడుగుగానే భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు లోకేష్ కడప పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రాయలసీమ అంటే ఇప్పటికీ వైఎస్ కుటుంబానికి బలమైన రాజకీయ స్థావరంగా భావిస్తారు. ముఖ్యంగా కడప జిల్లా వైఎస్ కుటుంబ రాజకీయాల కేంద్రంగా గుర్తింపు పొందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ప్రాంతం కీలక బలంగా ఉంది. గత ఎన్నికల్లో అధికార మార్పు జరిగినప్పటికీ రాయలసీమలో వైసీపీ ఓటు బ్యాంకు పూర్తిగా క్షీణించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కడప పర్యటన సాధన పర్యటన కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకోవైపు పార్టీ సంస్థాగత బలోపేతం. ఈ మూడు అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి అనేది చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్. విద్యా సంస్థలు పెరిగినా పరిశ్రమలు తక్కువగా ఉండటంతో యువత పెద్ద ఎత్తున హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే పరిశ్రమలు రావాలని అక్కడి ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారు. కొరియా పర్యటనలో వచ్చిన పెట్టుబడులను రాయలసీమ వైపు మళ్లించే ప్రయత్నం కూడా జరిగే అవకాశాలపై చర్చ జరుగుతోంది. గతంలో కూడా కియా ఏర్పాటుతో రాయలసీమలో చాలా మందికి ఉపాధి దక్కింది. పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది. ఉపాధి వస్తే యువత ప్రభుత్వంపై సానుకూల దృష్టితో చూస్తారనే రాజకీయ లెక్క కూడా ఇందులో ఉందని విశ్లేషకులు అంటున్నారు. కడప జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమలు, రోడ్లు, నీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, వైద్య సేవల వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ప్రజలకు వెళ్లాలని చూస్తోంది. ఇంకోవైపు వైసీపీ కూడా రాయలసీమలో తన బలాన్ని తిరిగి సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేణులను చైతన్యపరచడం, ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేయటం ద్వారా మళ్లీ బలం పెంచుకోవాలని చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో అధికార కూటమి ముందుగానే అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో వరుస పర్యటనలు, సమీక్షలు, ప్రజా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లోకేష్ గత కొంతకాలంగా కేవలం పార్టీ నాయకుడిగా కాకుండా పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రిగా తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అదే సమయంలో పార్టీ విస్తరణ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇది ద్విముఖ వ్యూహంగా కనిపిస్తోంది. 1. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం. 2. రాజకీయంగా బలహీనంగా ఉన్న ప్రాంతాలు పార్టీని బలోపేతం చేయటం. ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి సాధించాలని ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది.
రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి చారిత్రకంగా కొన్ని ప్రాంతాల్లో బలం ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని మళ్లీ పార్టీకి అనుకూలంగా మార్చుకోవటం అధికార కూటమికి కీలక సవాలుగా మారింది. ఇలాంటి సమయంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అనే 3 అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లటం ద్వారా రాజకీయంగా కూడా లాభపడవచ్చనే అంచనా అధికార వర్గాల్లో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పెట్టుబడుల ప్రకటనల కంటే వాటి అమలే అసలు పరీక్ష. ఒప్పందాలు పరిశ్రమలుగా మారాలి, పరిశ్రమలు ఉద్యోగాలుగా మారాలి, ఉద్యోగాలు స్థానిక యువత జీవితాలను మార్చాలి. అదే సమయంలో రాజకీయంగా కూడా కేవలం పర్యటనలు సరిపోవు. స్థానిక సమస్యల పరిష్కారం, సాగునీరు, తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలు స్పష్టమైన ఫలితాలు కనిపిస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. లోకేష్ కడప పర్యటన ఈ దిశగా ఒక సంకేతమో లేక రాబోయే రాజకీయ సమీకరణాలకు నాంది మాత్రమేనా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రశ్నలపైనే. కొరియా పర్యటనలో ప్రకటించిన పెట్టుబడులు నిజంగా రాయలసీమకు వస్తాయా? కడప పర్యటనతో రాయలసీమలో తెలుగుదేశం కూటమి సంస్థాగతంగా మరింత బలపడుతోందా? అభివృద్ధి ఎజెండా రాజకీయ సమీకరణాలను మార్చగలదా? సీమలో వైసీపీ సాంప్రదాయ బలాన్ని అధికార కూటమి తగ్గించగలదా? ఈ విషయాలు అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.